మిత్రమండలి 87 ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను ఆదివారం ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మిత్రమండలి 87 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు బాలికా విద్య అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 127వ జయంతి సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలిని అనిత, మిత్రమండలి 87 అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాసులు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మార్చి 10, 1897 సంవత్సరంలో పరమపదించారని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా బాలికా విద్య అభివృద్ధికై అనేక పాఠశాలలు నెలకొల్పిన గొప్ప సంఘ సంస్కర్త అని సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. సావిత్రిబాయి పూలేను స్ఫూర్తిగా తీసుకుని బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. పాఠశాలల వజ్రోత్సవాల సందర్భంగా 1986-87 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులైన మిత్రమండలి 87 బృందం సావిత్రిబాయి పూలే పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలిని అనితారెడ్డి, మిత్రమండలి 87 అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, కోశాధికారి పెరుమాళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిత్తారి శ్రీనివాస్ పటేల్, కార్యదర్శులు కానుగుల మోహన్, గుంటోజు రాజేంద్ర ప్రసాద్, బి మహేందర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డిలు పాల్గొని సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులర్పించారు. మార్చి 10, 1897 ఈ రోజున మన భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు బాలికా విద్య కోసము ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని మా మిత్రమండలి 87 ఆధ్వర్యంలో మేము చదువుకున్న పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు ఉస్నాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇలాంటి మహనీయుల ఆశయాలను మనందరము కొనసాగిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనవంతు ఇతోధికంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ మిత్రమండలి పక్షాన వజ్రోత్సవాలలో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ చేయడంతో పాటు ఎప్పటికప్పుడుగా చదువుల కార్యక్రమాల్లో సావిత్రిబాయి పూలే ఎలాగైతే తన యొక్క సేవలను అందించిందో గుర్తు చేసుకుంటూ ఎప్పుడప్పుడు పాఠశాలలకు మిత్రమండలి పక్షాన సావిత్రిబాయి చేసినటువంటి సేవలను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పాఠశాల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మిత్రమండలి ఇదే స్ఫూర్తితో ముందు కూడా పాఠశాలకు వారి సహకారం అందించాలని చెప్పేసి మిత్రమండలి బ్యాచ్ తరపున సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరి ఈరోజు చదువుల తల్లి, మహిళా తొలి గురువు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, చదువుల కోసం ఎంతో కృషి చేసిన ఆ మహానుభావురాలి వర్ధంతి సందర్భంగా మా మిత్రులందరము కలిసి ఆమెకు ఘనంగా నివాళులర్పించాము. మరి ఆమె ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు. తొలి మహిళా గురువు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి ఒక వర్ధంతి సందర్భంగా, పాఠశాల వజ్రోత్సవాల సందర్భంగా మా మిత్రమండలి పక్షాన సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని మా విద్యాలయంలో నెలకొల్పడం జరిగింది. వారి యొక్క విగ్రహానికి మిత్రమండలి 87 పక్షాన ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించి వారి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. మేము గతంలో వజ్రోత్సవాల సందర్భంగా ఇటు సావిత్రిబాయి పూలేను మా మిత్రులందరం కలిసి మేము ఇక్కడ ప్రతిష్ఠించాము. అదే సందర్భంగా ఈరోజు మార్చి 10 తారీఖున ఆమె వర్ధంతి సందర్భంగా ఆమెకు మా మిత్రమండలి పక్షాన ఘనంగా నివాళులు అర్పించి ఆమె యొక్క ఆశయాలను అందరం కొనసాగించాలని చెప్పి కోరుచూ మిత్రమండలి 87 బృందం అందరం ఈ సందర్భంగా తెలియజేయడం.